హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ అయితే వచ్చేసింది కదా, ఇంకా స్కూల్స్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మాత్రం అండి ప్రతి వాళ్ళకి మైండ్లో వచ్చే ఒక క్లిక్ అయ్యేది ఏంటంటే తిరగాలి అని చెప్పేసి. మన యాక్చువల్గా ఏంటంటే ప్రతి హాలిడేస్కి పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే వాళ్ళంతా కూడా ఫ్రెష్ అప్ అవుతారనమాట. కాకపోతే ఈ సమ్మర్స్లో ఏంటంటే కొన్ని మనం చూస్ చేసుకోవాలి, అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి. ఎక్కడైతే చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తే చాలా బాగుంటుందండి. కొంతమంది ఏంటంటే టూర్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే 2-3 ప్లేసులు కలిపి ఒకేసారి సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. మరి కొంతమంది ఏంటంటే ఒకే ప్లేస్లో ఉండేసి ఆ ప్లేస్లో అన్నీ కూడా 1 వీక్ అలా ఉండి అన్నీ చూసేసుకోవాలి అనేది కొంతమందికి ఐడియా ఉంటుంది. అయితే నేను అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సపోజ్ ఎవరైనా సరే ఢిల్లీ అంతా కూడా అన్నీ చూసేసుకోవాలనుకున్న వాళ్ళకండి 1 వీక్ అయితే సరిపోతుంది. అది కూడా అంటే సీజన్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. స్పెషల్లీ ఢిల్లీ రావాలి అంటే పీక్ వింటర్ ఒకటి, పీక్ సమ్మర్ అనేది చాలా హారిబుల్గా ఉంటుంది అనమాట. మనం అసలు సమ్మర్లో అయితే అసలు ఇంపాసిబుల్, మీరు అవుట్డోర్కి అయితే వెళ్ళలేరు, చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అయితే మీరు చక్కగా తిరగాలి అనుకున్న వాళ్ళకండి సెప్టెంబర్ టు నవంబర్ అనమాట. తర్వాత ఏమో మార్చ్ అండ్ ఏప్రిల్, ఈ 5 months వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే గార్డెన్స్ అలా చూడాలనుకోండి, ఫ్లవర్ గార్డెన్స్ స్పెషల్గానండి ఈ వింటర్స్లో అయితే ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గార్డెన్ బాగా డెవలప్ చేస్తారండి. ఇక్కడైతే ఫ్లవర్ ఫెస్టివల్స్ కూడా అవుతాయి. మీకు తులిప్ తెలిసే ఉంటుంది, తులిప్ గార్డెన్ అని చెప్పి మనకు కాశ్మీర్లో స్పెషల్గా ఈ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అనమాట. అదండి ఇక్కడ పెడుతున్నారు ఢిల్లీలో కూడా. అది కూడా చాలా సెక్యూరిటీగా ఉంచుతారు అక్కడ. మార్చి ఏప్రిల్ ఆ టైంలో చక్కగా పూలన్నీ కూడా ఇచ్చుకుంటాయి అనమాట. ఎవరైతే వింటర్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months మాత్రం సూపర్గా ఉంటుంది. జనవరిలో అయితే రావద్దు, ఎందుకంటే జనవరిలో అయితే మాత్రం ఏం పూలు అయ్యి ఏం ఇచ్చుకోవండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైతే ఢిల్లీ ప్రోగ్రామ్ ఉంది అనుకున్న వాళ్ళకి నేనైతే వాళ్ళ కోసం స్పెషల్ వీడియో చేస్తున్నాను. వాళ్ళు 1 వీక్ ఉంటే మీకు ప్రతిరోజు అంటే డే 1 నుంచి డే 7 వరకు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే, మీకు చాలా మందికి ఏంటంటే వస్తారు మన టూరిస్ట్ ప్యాకేజీలు వాళ్ళు ఏంటంటే మినిమంగా వాళ్ళు చూపిస్తారు అన్నమాట ఏ ఏరియాస్లో ఇంత టైమింగ్స్లో వెళ్ళాలని. అలా కాకుండా చాలా మందికి ఏంటంటే అన్ని క్లియర్గా చూసుకోవాలనుకున్న వాళ్ళకి నేను క్లియర్గా మీకు చెప్తానండి. డే 1 నుంచి డే 6 అంటే 7th డేకి మీరు బ్యాక్ వెళ్ళిపోయేట్టుగా ఉంటే 6 days మీ ప్రోగ్రామ్ ఎలా చేసుకుని ఏమేమి చూడాలనే దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. ఓకే, ఇప్పుడండి ఫ్లైట్స్లో వచ్చే వాళ్ళైతే మార్నింగ్, ఈవినింగ్ ఉంటాయండి. మరి ఆఫ్టర్నూన్ కూడా ఉంటాయేమో నాకైతే తెలియదు. ఇప్పుడు ట్రైన్స్కి వచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే 12:30 ఆ టైంలో వస్తారన్నమాట. మన ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా అవనండి, ఏ టైంలో వచ్చినా కూడా మీరు హాఫ్ డే అయితే అయిపోతుందండి. ఇక్కడ మీరు ట్రావెలింగ్లో అయిపోతుంది కాబట్టి మీరు ఎక్కడైతే స్పెసిఫిక్గా హోటల్ బుక్ చేసుకుంటారో ఢిల్లీ ఉన్న ఏరియాలో, ఆ ఏరియాల గురించి నేను మీకు చెప్తానమాట. మీకు హాఫ్ డే అయితే అయిపోతుంది కాబట్టి మీకు మిగిలిందంతా ఏంటంటే 12 తర్వాత నుంచి మీకు మిగులుతుంది అనమాట. అయితే డే 1లో మీరు ఏం టూర్ చేయాలనేది, ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ డే అండి మీరు ఏ ఏరియాలో మీరు అయితే హోటల్ బుక్ చేసుకుంటున్నారో ఆ ఏరియాలో నియర్లీ మెట్రో స్టేషన్ ఏమన్నా ఉందేమో చూసుకోండి. లేకపోతే మీకు ఇంకొక ఫెసిలిటీ ఏముంటుందంటే ఇక్కడ మీరు క్యాబ్ అండి మీరు అంటే హైర్ చేసుకోవచ్చు రెంట్కి. మీరు ఎన్ని డేస్ ఉంటారో, చాలా మంది డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళకైతే అది ఇంకా బాగుంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఢిల్లీలో పార్కింగ్ చాలా ప్రాబ్లం ఉండేదండి. పర్టికులర్ ప్లేసుల్లో మనం పార్క్ చేయాలి, లేకపోతే దానికి అంటే పోలీసులు తీసుకువెళ్ళటం కానీ లేకపోతే లాక్ చేసేస్తారనమాట. ఇప్పుడు అలా లేదు. మీరు ఎక్కడికైతే మనం టూరిస్ట్ ప్లేస్కి ఏ ప్లేస్కి వెళ్తామో వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కార్ పార్కింగ్స్కి, అందుకనైతే ప్రాబ్లం లేదు. లేకపోతే కార్ లేని వాళ్ళైతే మీరు చక్కగా మెట్రోలోకి వెళ్ళిపోతే, మెట్రో లేకపోయినా మీరు క్యాబ్లో కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు ఓలా, ఊబర్ అనేది పెద్దగా అయితే ఎక్స్పెన్సివ్ ఉండలేదు కాబట్టి మీరు చక్కగా తిరగచ్చు. అదే మెట్రోలో దగ్గరలో కనుక మెట్రో ఉంటే మీరు ఫస్ట్ డే అండి రాజీవ్ చౌక్కి వెళ్ళిపోయారనుకోండి. రాజీవ్ చౌక్లో దిగితే అక్కడికి దిగంగానే మీకు పాలికా బజార్ అనేది ఉంటుందండి. పక్కనే ఇంకోటి సిపి అనమాట, కోనాట్ ప్లేస్. ఈ రెండు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ బజార్ అనమాట, అంటే స్ట్రీట్ బజార్ టైపు. కోనాట్ ప్లేస్ మాత్రం కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని బాగా దొరుకుతాయి అక్కడ. మీకు చాలా అంటే మన మామూలు
నోయిడా కన్నా కూడా చాలా చీప్గా ఉంటుంది, కొంచెం ట్యాక్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మీకు కొంచెం రేటు కూడా మీరు బార్గెన్ చేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్లో కూడా రేట్ తక్కువ ఉంటాయి, ఎక్కువ బార్గెన్ అయితే ఉండదు. పాలికా బజార్ అనేది అయితే మాత్రం ఇది చాలా చీపెస్ట్ బజార్ అండి. కాకపోతే మీరు క్వాలిటీ చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని రకాలు గిఫ్ట్ ఐటమ్స్ కానీ అవి చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటే మొబైల్ కాజేస్తారు ఆ ఏరియాలో. అక్కడ ఒకటి మీరు చాలా మెట్రోస్లో కానీ మీరు ఇలాంటి బజార్లోకి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా మీ మొబైల్స్ని అయితే చాలా సేఫ్గా పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ బజార్లో మీరు అన్ని కావాల్సినవి చేసుకోవచ్చు అండి షాపింగ్లు. అక్కడ దగ్గరలో ఇంకోటి ఖాదీ బండార్ కూడా ఉంది, అన్ని ఒక దగ్గరేనండి. దాంతో మీకు ఈవినింగ్ అయిపోతుంది, మీకు చక్కగా సాయంత్రం 6 వరకు మీరు అంతా షాపింగ్లు చేసుకోవచ్చు. 6 తర్వాత మీరు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ అది తీసుకున్న తర్వాత ఇంకా మీకు టైం ఉంటుంది కాబట్టి ఇండియా గేట్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుందండి. ఇండియా గేట్ అయితే అది చూసుకోవచ్చు అనమాట. ఆ రోజుతో మీకు హాఫ్ డే టూర్ అయితే అయిపోతుంది, అంటే ఫస్ట్ డే టూర్ అయిపోయినట్టు. ఓకే, డే 2 అండి, అంటే సెకండ్ డే టూర్ అనమాట. సెకండ్ డే టూర్ అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడాల్సింది సుందర్ నర్సరీనండి. ఇదైతే యాక్చువల్గా మీరు నర్సరీ అనేది ఏంటంటే ఇక్కడ పెద్ద చాలా అంటే 90 ఎకరాల పొలంలో వాళ్ళు డెవలప్ చేశారనమాట ఈ పార్క్ ని. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, కానీ మీరు ఆ ఫ్లవర్స్ చూడాలంటే మాత్రం మార్చ్ అండ్ ఏప్రిల్లోనే ఆ టైంలో మీరు రావాలండి. ఆ టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే మాత్రం మీకు కనీసం 2 to 3 hours అంటే మినిమం అనమాట. మీరు ఇంకా టైం స్పెండ్ చేసుకోండి, 4 hours వరకు ఇక్కడ మీరు టైం స్పెండ్ చేసుకోవచ్చు. చాలా ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుందండి, అసలు అమేజింగ్ అనమాట. ఇదంతా మీరు ఈవినింగ్ అయిపోతుంది, దాదాపు మీరు 4 o'clock మార్నింగ్ మీరు కనుక 10 o'clock వెళ్ళిపోయారంటే మీరు దాదాపు అండి 2 o'clock అక్కడ మీరు అంటే లోపల అది ఎక్కువ ఏముండవు, జస్ట్ కాఫీలు అలా ఉంటాయి. ఏమైనా మీరు అంటే బయట తెచ్చుకోవచ్చు, బయట నుంచి మీకు జొమాటోలో మీరు ఆర్డర్ ఇస్తే మీరు ఆ పార్క్లోకి కూడా వాళ్ళు వచ్చి ఆర్డర్ మీకు డెలివరీ చేస్తారనమాట, ఫుడ్ ఐటమ్స్ అవి కూడా. అది చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఏంటంటే పార్టీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే మీరు 4 o'clock మీరు అక్కడ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, 4 to మిగతా టైమింగ్స్ అనమాట. మనం అక్కడ దగ్గరేనండి, అది నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట. మీరు ఎవరైతే ఇది చూడాలి అనుకున్నారు అనుకోండి ఫుల్ వీడియో నా అయితే ప్రీవియస్ వీడియోలో చూడండి, నేను ఏవైతే మీకు చెప్తున్నానో అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను కాబట్టి మీరు చూసుకోవచ్చు నా వీడియోల్లో ముందుగానే. ఇది క్రాఫ్ట్ మ్యూజియం చాలా చాలా బాగుంటుందండి. ఎంత వెరైటీస్ ఉంటాయంటే ఇందులో క్రాఫ్ట్స్ అనేది అమేజింగ్ అనమాట. ఇది మీ ఇక్కడైతే మీరు ఇక్కడ కూడా 3 hours to 4 hours వరకు మీరు తిరగవచ్చు అనమాట. అంటే మినిమం 3 hours వరకు మీరు టైం పడుతుంది. అక్కడైతే మీకు చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి లోపల, చిన్నవి అనమాట. అందులో మీరు ఏం తినాలనుకుంటే తినొచ్చు. చిన్నది షాపింగ్ సెంటర్, జస్ట్ ఒక షాప్ పెట్టారనమాట వాళ్ళదేను, మ్యూజియం వాళ్ళది. అక్కడ కూడా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అదొకటి చాలా బాగుంటుంది. అంటే సెకండ్ డే టూర్ అయితే ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డే 3 అండి, థర్డ్ డే మీరు టూర్కి వెళ్ళాలి అనుకుంటే 10 o'clock ఇక్కడండి పెద్ద జూలాజికల్ పార్క్ అండి. ఇది జూ అనమాట, చాలా పెద్దది. అయితే ఇది బిగ్గెస్ట్ అంటే జూ ఇన్ ఢిల్లీ అనమాట. అయితే మీరు ఇది 10 o'clockకి వెళ్ళిపోవచ్చు. అదే యాక్చువల్గా 8:30కి ఓపెన్ చేస్తారు. అయితే మీరు 8:30 కాకపోతే 10కైనా మీరు వెళ్ళొచ్చండి. ఎందుకంటే అక్కడ మీరు మనం ఏంటంటే అంత పొద్దున్నే అవసరం లేదు, 10కి వెళ్ళినా కూడా మీరు అక్కడ 4 hours అయితే మీరు లోపల చూసుకోవచ్చు. అదేమవుతుందంటే మీకు ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఇది మనం డైరెక్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకోవటానికి అనేది ఉండదు, మీకు ఆన్లైనే చేసుకోవాలి. సపోజ్ ఆన్లైన్ కుదరకపోతే మీరు అక్కడికి వెళ్తేనండి అక్కడే మీరు అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఆన్లైన్ అక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఆన్లైన్ తెలియని వాళ్ళు ఉంటారో అక్కడేంటి కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు కొంత అంటే మనీ తీసుకొని మనకి టికెట్స్ బుక్ చేస్తారు అనమాట. టికెట్ కాస్ట్ అయితే పెద్దగా ఉండదు, పెద్దవాళ్ళకి 80 రూపాయలు, చిన్న వాళ్ళకైతే 40 రూపాయలు అలా ఉంటుంది. అయితే ఇది వచ్చేసరికి మీరు ఫుడ్ కానీ ఏది ఓన్లీ వాటర్ వరకే మీరు లోపల తీసుకువెళ్ళటానికి పర్మిషన్ ఉంటుందన్నమాట. అయితే ఫుడ్ అయితే అలౌ చేయరు లోపలికి. కొంచెం అదొకటి మాత్రం ఇబ్బందిగా ఉందండి. మేము వెళ్ళినప్పుడైతే అసలు లోపల ఏమి తినటానికి కూడా లేవు. మరి అంటే సీజన్ బట్టి అక్కడ ఏమన్నా స్టాల్స్ పెడతారేమో అదైతే నాకు తెలీదు. అలా అయితే ప్రాబ్లం లేదు, కానీ ఫుడ్ మాత్రం మీరు చక్కగా మంచిగా బ్రంచ్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్ కాకుండా హెవీగా తినేసి వెళ్ళిపోయారంటే మీరు చక్కగా 2 to 3 వరకే మీరు లోపల ఎంజాయ్ చేయొచ్చు. యానిమల్స్ అయితే కూడా చాలా బాగుంటాయండి, అక్కడ ఎక్కువగా ఉన్నాయి బర్డ్స్. ఇది కూడా మీరు నాది ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు, నేను జూ కూడా పెట్టాను. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ సమ్మర్స్ లో మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే మీకు అసలు యానిమల్స్ కనిపించవు, మీరు అసలు జూలో మీరు అసలు ట్రావెల్ అయితే చేయలేరు అనమాట. ఎందుకంటే అంత హాట్ గా ఉంటుంది కాబట్టి చక్కగా వింటర్స్ లో ఓన్లీ అంటే నేను చెప్పింది మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో అయితే ఇది కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఇదైతే మీకు కంప్లీట్లీ మీకు హాఫ్ డే టూర్ అయిపోతుంది కాబట్టి మిగతా హాఫ్ డే వచ్చేసి మీరు అక్కడ లోకల్ గానండి ఏమైనా మార్కెట్స్ చాలా ఉంటాయి, మీరు అది సెకండ్ డే టూర్ ఇది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఇంకా రాష్ట్రపతి భవన్ అది కూడా మీరు ఇప్పుడు ఈ మధ్య చాలా బాగా కట్టారన్నమాట, బయట అంతా ఎంటర్టైన్ గా ఉంది, అది కూడా మీరు చూసుకోవచ్చు డే 2లో. సారీ డే 3 అండి, ఇది డే 3లో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది డే 4 అండి, 4th డే టూర్ అనమాట. ఈ టూర్ వచ్చేసరికి మీరు ఢిల్లీకి ఉన్నది ఇండియాలో ఏంటంటే ఇండియాలో బిగ్గెస్ట్ అక్షర్ధామ్ టెంపుల్ అండి. ఇది బిగ్గెస్ట్ అంటే ఇక్కడది కాదులే, గుజరాత్ లో ఉంది, చాలా బిగ్గెస్ట్ది. ఇక్కడ కూడా అంటే ఢిల్లీలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట. చాలా చాలా అమేజింగ్ గా ఉంటుందండి, ఇది చాలా బాగుంటుంది. ఇది ఏది చూసినా చూడపోయిన ఈ టెంపుల్ మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయండి. ఇది ఫుల్ డే టూర్ అండి. ఇది మీకు ఎందుకంటారా, ఇది పొద్దున మీరు 9 o'clock కల్లా వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే లోపలికి ఏమి తీసుకువెళ్ళనీరు, మొబైల్స్ కానీ పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏవి కూడా అలౌ చేయరండి. వాటర్ కూడా అక్కడ అన్ని లోపలే మీకు దొరుకుతాయి. అయితే బయట కాకపోతే మీరు తీసుకువెళ్తే మీకు అక్కడ లాకర్స్ అవైలబిలిటీ ఉంటాయి, అది కూడా పెద్ద ఛార్జెస్ అయితే ఉండవు. అందులో మీరు పెట్టేసుకుని మీరు ఒకసారి లోపలికి వెళ్ళారంటే మాత్రం మీరు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు అనమాట, అంతా ఎంటర్టైన్ ఉంటుంది. ఒకటే టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా అమేజింగ్ గా ఉంటుంది. రెండోది ఏంటంటే ఎంటర్టైన్ సిటీ ఉంది లోపల, మీకు అది వచ్చేసరికి 2 to 3 hours అయితే లోపలే ఉంటుందండి. బోటింగ్ అది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత అండి సాయంత్రం వరకు అక్కడ మీకు అన్ని కూడా చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి లోపలే, మీరు ఏమైనా అక్కడ అన్ని తినేసేయచ్చు. అయితే తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి 8 o'clock మ్యూజికల్ షోస్ ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి అనమాట. అది 9 o'clock వరకు ఉంటుంది. అట్లా మీకు ఫుల్ డే టూర్ ఇది చాలా అమేజింగ్ గా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, డే టూర్ లో మీరు చూడాల్సింది ఏంటంటే మీరు కుతుబ్ మీనార్ ఒకటి ఉందండి, అదొకటి అక్కడ మీకు 2 hours అయితే చూసుకోవచ్చు అండి, బాగుంటుంది. అది కూడా మాన్యుమెంట్స్ కదా, బాగుంటాయి. మీరు గైడ్ని పెట్టుకోండి, మీరు గైడ్ లేకుండా చూసారంటే మీకు అసలు ఏమీ అర్థం కాదండి. గైడ్ని చక్కగా బార్గైన్ చేసుకోండి, గైడ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు, బార్గైన్ చేసుకుని మీరు పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తూ ఉంటే అది చాలా వినటానికి చాలా బాగుంటుంది, మీకు అర్థం అవుతుంది. లేకపోతే ఓన్లీ మీరు ఏంటంటే చూసి వచ్చారు అనుకోండి, మీరు అది థ్రిల్ ఉండదు దాంట్లో, మీకు అసలు తెలియదు అక్కడ ఏంటి అవుతుంది, ఎవరు కట్టించారు ఏంటి అవన్నీ తెలియవు. చక్కగా గైడ్ని పెట్టుకోండి. ఆ తర్వాత అక్కడి నుంచి బిర్లా టెంపుల్కి వెళ్ళొచ్చండి. బిర్లా టెంపుల్ లక్ష్మీనారాయణ టెంపుల్ అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత మీరు లోటస్ టెంపుల్ అండి, ఇక్కడ అన్ని మతాల వాళ్ళు వెళ్ళి ఇక్కడ మెడిటేషన్ చేస్తారు. అక్కడ టెంపుల్ అయితే ఏమీ ఉండదు, కాకపోతే అందరూ పూజలు మెడిటేషన్స్ చేస్తారు కాబట్టి మీకు అక్కడ ఒక మంచి శక్తి దొరుకుతుందని ఒక నమ్మకం ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎవరైనా డొనేషన్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తారనమాట. ఇది మీకు డే అంటే 5th డేలో ఇది కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, మీరు ఇదంతా చూసేసరికి ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు 5th డే. ఓకే, ఇప్పుడు 6th డేనండి. 6th డే మిగిలింది ఏంటంటే ఢిల్లీలో ఇంకా చూడాలి అనుకుంటే ఇంకా చాలా చిన్న చిన్నవి అక్కడైతే ఉన్నాయండి, కాకపోతే వాటి మీద టైం వేస్ట్ చేయ అవసరం లేదు. ఇంత దూరం వచ్చారు కాబట్టి ఢిల్లీకి పక్కన వెళ్ళొచ్చు మనం. ఏంటంటే అది కూడా ఫుల్ డే టూర్, ఆగ్రా అండ్ మథురా అనమాట. అది పొద్దున్నే మీకు 5:30కి అట్లా బస్సెస్ ఉంటాయి, ఆ ప్యాకేజ్ టూర్ టైప్ అనమాట. అది మీరు ముందేం చేస్తారంటే మీకు మథురా తీసుకెళ్తారు. మథురాలో ఏంటంటే అక్కడ 12 వరకే గుడి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4:30 తర్వాతే గుడి ఓపెన్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మీకు మథురా తీసుకువెళ్ళి ఆ దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఆగ్రా తీసుకువెళ్తారండి. అది ఫుల్ డే టూర్ అనమాట. ఈవినింగ్ మీకు మళ్ళీ మీ రూమ్కి వెళ్ళేసరికి రాత్రి 9 to 10 అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మథురాలో ఏంటంటే మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ ఏంటంటే గైడ్ని పెట్టుకుంటారు చూసారా, గైడ్ని పెట్టుకున్నప్పుడు మీరు మామూలుగా ఏంటంటే బస్సుల్లో వెళ్తే అసలు వాళ్లే గైడెన్స్ ఇస్తారు. అదే మీ పర్సనల్ గా కార్లో అట్లా వెళ్తే కనుక మీరు మథురాలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు గైడ్లు అని చెప్పి వెనకమాల పడుతూ ఉంటారు, వాళ్ళతో మీరు కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు అలాంటి ప్లేస్ కు మిమ్మల్ని తీసుకువెళ్తారు. గుళ్ళోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఎలా చేస్తారంటే మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి, ప్రెషర్ చేస్తారన్నమాట, మీరు డొనేట్ చేయండి దీనికి దానికి అని చెప్పి. చాలా మంది తెలియకుండా అందులో వాళ్ళు చార్జెస్ కూడా వేలల్లో చేస్తారండి. అది ఒక్కటి మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మీకు ఎంత ఇవ్వదలుచుకున్న వాళ్ళైతే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు అడిగే ఫండ్స్
స్పెషల్గా అంటే వీడియోస్ కానీ వాటికి అడుగుతారు, కానీ అది లిమిట్ ఉండాలి కదా, వాళ్ళు అడిగేది వేలల్లో అడుగుతారు. మీరు మీ ఇష్టం వచ్చినంత ఇచ్చేసి ఇంకా వాళ్ళతో ఏం ఆర్గ్యూ చేయకుండా ఇంకా దండం పెట్టేసేయటం అనమాట. ఇంకా అది మాత్రం అక్కడ మథుర కూడా చాలా బాగుంటుంది, బృందావన్ అవన్నీ కూడా చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ రోజుతో మీకు 6th డే టూర్ అయితే అయిపోయిందండి. ఇంకా ఈ 6 days మీరు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినట్టే. ఇంకా 7th డే మీరు బ్యాక్ అవుతారు కాబట్టి ఇంకా ఆ రోజు ఏమి చూసేది ఏమి ఉండదు. ఇదండి 6 days టూర్. మీరు ఢిల్లీ చూడాల్సిన వాళ్ళకి అండ్ చూడదలుచుకున్న వాళ్ళకి ఇది అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఇలా పీస్ఫుల్ గా మీరు కంప్లీట్ గా చూసేసుకోవచ్చు. ఓకే.